ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ మే 14, 2025. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఆమేన్. యేసయ్య గొర్రెలు భయంకరమైన చీకటి, కృంగదీసే పరీక్షల గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అవి మరణం అంచుల వరకు చేరుతాయి. అయితే వారి కాపరి సర్వశక్తి గల సృష్టికర్త. ఆయన వారితోనే ఉంటాడు కాబట్టి వారికి భయం ఎందుకు? వారి కాపరే వారికి ఆశ్రయం. ఆయనే బలమైన కొండ, ఆపత్కాలంలో సహాయం. ఆయనే గాఢాంధకారంలో వెలుగు. ఈ ప్రకృతి వైపరీత్యాలు వారిని భయపెట్టలేవు. శోధనలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు ఒకవేళ బాధించినా ఆయన వారితో ఉన్నాడు కదా. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చూసినట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము అని పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు అంటున్నాడు. అపాయం రాకముందే ఆయన వారిని కాపాడితే, కొన్ని సందర్భాల్లో అపాయం వచ్చిన తర్వాత ఆయన కాపాడతాడు. ఏ సమయంలో ఎట్లా స్పందించాలో ఆయనకు మాత్రమే తెలుసు. ఏదేమైనా ఆయన తోడుంటే అగ్నిగుండమే ఆహ్లాదకరం, గాఢాంధకారమే ప్రకాశమానం. పరిస్థితులకు భయపడొద్దు, కానీ యేసేకు మాత్రం భయపడు. భయం వేస్తే ఆయన మాత్రమే జ్ఞాపకం చేసుకో. అప్పుడు భయానికే భయం వేస్తుంది. కాపరి దుడ్డుకర్రని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాడు? శత్రువులు మందను వెంటాడుతున్నప్పుడు వాటి నుండి మందను రక్షించడానికి. కొన్ని మొండి గొర్రెలు కాపరి మాట వినకుండా మంద నుండి చెదిరిపోతున్నప్పుడు కాపరి దుడ్డుకర్రతో వాటిని దండిస్తాడు. వాటి కాలు ఎరగొట్టి మరలా దానికి కట్టుకట్టి కాపరి భుజాలపై దాన్ని మోస్తూ మంచి చిగురుటాకులు వాటికి ఆహారంగా సమకూర్చి వాటి గాయం తగ్గే వరకు పరిచర్య చేస్తాడు. కాపరి ప్రేమను రుచి చూసిన ఆ గొర్రె ఎప్పటికీ కాపరిని విడిచి దూరంగా వెళ్ళడానికే ఇష్టపడదు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు దుడ్డుకర్ర దెబ్బలు మనకు కూడా తప్పవు. వేదనలు, శోధనలు, అవమానాలు, ఇవన్నీ కూడా. అవి దేనికోసం అంటే దేవునితో మనకు ఇంకా సన్నిహిత సంబంధం కలిగి ఉండడానికి ఉపయోగపడతాయి. మనల్ని దేవుడు సరిచేసే క్రమంలో కొన్ని శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు రావడం సహజమే. అట్లానే దేవుడు విడిచిపెట్టినట్టు కాదు. ఆ శోధనలలో తిరిగి ఆదరిస్తాడు, విజయాన్ని ఇస్తాడు. ఆ దండాన్ని దేవుడు మన మీద ఉపయోగిస్తే అది మేలుకే కానీ కీడుకు కాదు. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుందాం. అట్టి కృపా ధన్య దేవుడు మనకు అనుగ్రహించునుగాక.